హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు నా రైడ్ వచ్చేసి వాల్పాறை నుండి కేరళలోని కొచ్చి వరకు. సో వయా అత్తిరపల్లి వాటర్ ఫాల్ చూసుకొని వాజాచల్ ఫారెస్ట్ నుండి కొచ్చికి చేరుకుంటాను. యాక్చువల్లీ ఈ గూగుల్ మ్యాప్లో కొచ్చికి కరెక్ట్ రూట్ చూపించట్లేదు. నాకైతే 2-3 రూట్లు చూపిస్తుంది. ఇక్కడ ఎవరైనా కనుక్కొని వెళ్తే బెటర్ అనిపిస్తుంది. ఈ రూట్లో ఎవరు వచ్చినా కూడా ఎవరైనా కనుక్కొని వెళ్తే బెటర్. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫారెస్ట్ రూట్ కనుక ఇక్కడ 2-3 రూట్లు చూపిస్తుంది. మనం వయా అత్తిరపల్లి నుంచి కొచ్చికి చేరుకోవాలి కనుక కరెక్ట్ రూట్ మ్యాప్ పెట్టుకొని మాత్రమే వెళ్ళండి. లేదంటే ఇక్కడ లోకల్ వాళ్ళని ఎవరైనా కన్ఫర్మేషన్ చేసుకొని స్టార్ట్ అవుతే బెటర్. కొచ్చి ఈ వాల్పాறை నుండి కొచ్చికి 170 కిలోమీటర్ దూరం ఉంటుంది. చాలామంది నా లాస్ట్ వీడియోలో అత్తిరపల్లి వాటర్ ఫాల్ చూపించలేదని అన్నారు. యాక్చువల్లీ ఏంటంటే అత్తిరపల్లి వాటర్ ఫాల్ అనేది ఈ వాల్పాறை నుండి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో నేను ఏంటంటే లాస్ట్ వీడియో నేను ఈ వాల్పాறை వరకు ఎండ్ చేసేసాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అంటే ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్ అనేది కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అలాగే వాల్పాறை అనేది తమిళనాడులో బార్డర్లో ఉంటుంది. సో ఆ తమిళనాడు స్టేట్ ఈ రోజుతో ఎండ్ అయిపోయింది కనుక ఇప్పుడు ఈ వీడియోలో కేరళ స్టేట్ గురించి చూపిస్తున్నాను. సో అందుకనే నేను లాస్ట్ వీడియోలో అత్తిరపల్లి వాటర్ ఫాల్ చూపించలేదు. సో ఈ వీడియోలో వచ్చేసి అత్తిరపల్లి వాటర్ ఫాల్, వాజాచల్ ఫారెస్ట్, అలాగే కొచ్చికి చేరుకుంటాను. కొచ్చిలో స్టే చేసిన తర్వాత అక్కడ నుండి అలపికి వెళ్తాను. సో అలపి తెలుసు కదా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అవన్నీ ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడు మనకు ఈ వాల్పాறை దాటిన తర్వాత ఒక చెక్ పాయింట్ వస్తుంది. అది వాజాచల్ చెక్ పోస్ట్. అక్కడ నుండి మనకు కేరళ స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ వాజాచల్ ఫారెస్ట్ ఏంటంటే నారో రోడ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ 170-180 కిలోమీటర్స్ అంటే కొచ్చి వరకు కూడా ఈ ఫారెస్ట్ ఉంటుంది. చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. వాజాచల్ ఫారెస్ట్ అనేది మొత్తం కూడా వాటర్ ఫాల్స్తోనే ఉంటుంది అన్నట్టు. మీరు చాలా వీడియోస్లో యూట్యూబ్లో గతంలో చూసే ఉంటారు. రోడ్లపైకి ఎలిఫెంట్లు వస్తుంటాయి అని చూస్తారు కదా. ఆ వచ్చే ఎలిఫెంట్లు అన్నీ కూడా ఈ రూట్ అన్నట్టు. ఈ వాజాచల్ ఫారెస్ట్లోనే అత్యధికంగా ఎలిఫెంట్స్ ఉన్నటువంటి ప్లేస్ అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే దానికి అనుకూలమైనటువంటి డీప్ ఫారెస్ట్, వాటర్ సోర్స్ కానీ ఎక్కువగా ఈ వైల్డ్ యానిమల్స్కి ఈ వాజాచల్ ఫారెస్ట్ అనేది మంచి ప్లేస్ అన్నట్టు. ఈ వీడియోలో ముఖ్యంగా ఇప్పుడు మనము అత్తిరపల్లి వాటర్ ఫాల్ చూపిస్తాను. ఆ తర్వాత కొచ్చికి చేరుకొని అక్కడ అలపిలో బోట్ రైడింగ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. మంచి మంచి డ్రోన్ షాట్స్ చూపిస్తాను. అలాగే అలపి బీచ్ ఉంటుంది, ఆ బీచ్ కూడా కవర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అత్తిరపల్లి వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూపిస్తాను. అలాగే అలపిలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ బోట్ రైడ్ కానీ అలాగే డ్రోన్ వ్యూలో కేరళ ఎంత అందంగా ఉంటుందనేది చూపిస్తాను. యాక్చువల్లీ ఈ రూట్లో వర్షాకాలంలో వస్తే కనుక కొంచెం భయంకరంగా ఉంటుంది సోలో రైడ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే కంప్లీట్ గా డీప్ ఫారెస్ట్ ఉంటుంది, జనాలు కనిపించరు. అలాగే ఎలిఫెంట్లు రోడ్లపైకి వచ్చి అటాక్ చేసే టైం అన్నట్టు వర్షాకాలంలో. సో ఇప్పుడైతే వస్తాయో రావో నాకు తెలియదు, చూడాలి. అంటే నేనైతే రావాలని అనుకుంటున్నాను. అసలు నాకు ఒక్కటైనా కనిపిస్తాయో లేదో ఫస్ట్ అయితే నాకు ఆ క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే నేను బందిపుర ఫారెస్ట్ నుండి అలాగే అన్నమలై ఫారెస్ట్ ఈ రూట్ లో నాకు ఎక్కడ కూడా చిన్న ఒక్క వైల్డ్ లైఫ్ యానిమల్ ఏది కూడా నాకు కనిపించలేదు. అక్కడక్కడ కొన్ని డీర్స్ కనిపించాయి కానీ ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. చూడాలి ఈ రూట్లో కనిపిస్తాయా కనిపించా. కొంచెం దూరంగా ఉన్నా సరే కవర్ చేస్తాను. ఈ రూట్లో వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ వాల్పాறை నుండి అటు చివరికి కొచ్చికి చేరుకునే వాళ్ళు, లేదంటే అక్కడ కొచ్చిలో స్టార్ట్ అయిపోయి ఇటు వాల్పాறை వచ్చే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి. ఇది 170 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్. ఆ 170 కిలోమీటర్సే కదా ఒక 3-4 అవర్స్ రావచ్చు అనుకుంటారు, కానీ రాంగ్. ఇది కంప్లీట్గా డే మొత్తం పడుతుంది ఈ రూట్ అనేది. ఎందుకంటే వెరీ స్లోగా రైడ్ చేయాల్సి ఉంటుంది. అసలు స్పీడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా కర్వీ రోడ్స్ ఉంటాయి. నీకు ఎదురుగా ఏమొస్తుందో తెలియదు. సో మీకు డే అంతా పట్టే ఛాన్స్ ఉంది. అందుకే మీరు ఒకవేళ స్టార్ట్ అవ్వాలి అనుకోండి, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా కూడా ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు స్టార్ట్ అవ్వండి. 11కి 12కి అవుతానంటే కదా మీరు రీచ్ అవ్వాలి చివరికి. ఈ రూట్లో ఇప్పుడు వాజాచల్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఎంట్రీ టికెట్ ఇస్తారు వెహికల్ నెంబర్తోనే. అది ఆ చివరిలో ఈవినింగ్ 5-6కి చూపించాలి. సో అలా అన్నట్టు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ కూడా కౌంట్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ అంత డేంజరస్ ఫారెస్ట్ ఇది. సో మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారనుకున్నప్పుడు మాత్రమే ఈ రూట్ని ప్రిఫర్ చేయండి. మీరు గుర్తుంచుకోండి, పెట్రోల్ కనుక పోయించాలనుకుంటే కనుక మీరు ఇక్కడే వాల్పారైలను కొట్టించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత మోస్ట్లీ అయితే 100 కిలోమీటర్స్ వరకు అయితే మీకు ఒక విలేజ్ కూడా కనిపించదు, ఒక టౌన్ కూడా కనిపించదు. చిన్న చిన్న అక్కడక్కడ విలేజ్లు ఉంటాయి తప్ప పెట్రోల్ బంక్లు అయితే ఉండవు. ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోండి. టైర్లు అంటే వెహికల్ యొక్క టైర్లు కండిషన్లో ఉన్నాయో చూసుకోండి. అలాగే ఫ్యూయల్ కూడా ట్యాంక్ ఫుల్ ఉందా లేదా చూసుకోండి.
అలాగే ఫుడ్ కూడా పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు. చిన్న చిన్నవి షాప్స్ ఉంటే ఉండొచ్చు. పెద్ద హోటల్స్ అయితే ఉండవు కనుక ఫుడ్ కూడా ముందే ఇక్కడే తినేసి వెళ్తే బెటర్. చెప్పాం కదా, ఇదే వాదాచల్ ఫారెస్ట్ యొక్క చెక్ పోస్ట్. ఇక్కడ మన వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెళ్ళేసి వచ్చాను. జస్ట్ నథింగ్, మన వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నారు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నారు, అలాగే ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ నెంబర్ తీసుకున్నారు, అంతే. సో అదన్నమాట. నేనైతే ఈ రూట్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాజాచల్ ఫారెస్ట్ అని చెప్పేసి, చాప్రా వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. సో నేను వాటిని అయితే ఎక్కువ ఏం చూడట్లేదు, ఎందుకంటే అవి స్కిప్ చేస్తున్నాను. మేజర్గా ఉండేది ఏంటంటే అత్తిరపల్లి వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ అక్కడ నేను ఒక 1 అవర్ అయితే అక్కడ స్పెండ్ చేస్తాను. సో వచ్చేసాం, ఇదే అత్తిరపల్లి వాటర్ ఫాల్ యొక్క ఎంట్రన్స్. ఇదే టికెట్ కౌంటర్. టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి, టాప్ వ్యూ ఫ్లో అని ఉంటుంది, అలాగే లోవర్ వ్యూ పాయింట్ అని 2 ఉంటాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ పైన చూపిస్తాను. వా, ఏమన్నా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాస్త ప్రశాంతంగా ఇక్కడ చూడండి, ఎంత నియర్గా మనం ఉన్నామో, చాలా దగ్గరగా ఉన్నాం యాక్చువల్ చెప్పాలంటే. కొన్ని వాటర్ ఫాల్స్ అయితే దగ్గరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు, కానీ ఇది మన కంటి చూపు మేరలో మనం చూస్తూ ఆస్వాదిస్తూ వ్యూని మొత్తం చూడడానికి అనుకూలంగా ఉంది ఈ వాటర్ ఫాల్ దగ్గర. నాకైతే చాలా బాగుంది ఆ వాటర్ సౌండ్ కానీ, చుట్టూ కొండల మధ్యలో మనకి ఇక్కడ నేచర్ వ్యూ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అటువైపు కొండలు, ఇటువైపు కొండలు, ఈ మధ్యలో వాటర్ ఫ్లో చూడండి, నాకైతే చాలా చాలా బాగుంది. సో ఇది కిందికి వెళ్ళడానికి రూట్ అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. బాబా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాటర్ ఫాల్ని నయగారా వాటర్ ఫాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అన్నట్టు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఆగస్టు నెలలో వస్తే కనుక వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఇంత దూరం కూడా రానివారు, చాలా దూరం నుండి చూపిస్తున్నట్టు. ఇక్కడే మన తెలుగు మూవీస్ చాలా మూవీస్ తీశారు, తెలుగు, తమిళ్, హిందీలో, ఇండియాలో కొన్ని వందల మూవీస్ తీశారన్నట్టు. ఎక్కువగా ఏంటంటే మనకు ఈ బాహుబలి తర్వాత ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్కి పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే బాహుబలి మేజర్ షాట్స్ అన్నీ ఇక్కడే మనకు కనిపిస్తాయి. ప్రభాస్ ఆ శివలింగాన్ని ఇచ్చిన సీన్, అలాగే తను రోజు పైకి చూస్తుంటాడు, పైన ఏదో ఉంది అని చెప్పేసి కదా, ఈ సీన్లన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక ఇది హైలైట్ అయిపోయింది అన్నట్టు. అలాగే మనకు తెలుగులో కార్తీ మూవీ ఉంది కదా, కార్తీ తమన్నా ఆవారా మూవీ, ఆ సాంగ్ కూడా ఇక్కడ తీశారన్నమాట. అలాగే చాలా మూవీస్ తీశారన్నమాట ఇక్కడ. ఒకవేళ మీరు ఆగస్ట్లో వస్తే కనుక ఈ లోవర్ వ్యూ పాయింట్ ఉంది కదా, దీనికి అనుమతి ఉండదు. ఎందుకంటే అప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. మనోళ్ళు తెలుసు కదా, ఉన్న చోట ఉండరు. ఖాళీ చూసి ఎంజాయ్ చేయాలంటే మనోళ్ళు చేయరు. దీంట్లోనే రీల్స్ చేయడము, ఫోటోలు దిగడము, వాటర్కి నియర్గా వెళ్ళడము. ఇక్కడ చాలామంది ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. సో అది దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే, అంటే ఆగస్టు, సెప్టెంబర్ ఈ ఓవర్ఫ్లో ఉన్న టైంలో కింది వరకు రానివ్వరు. ఆ పైన కూడా చాలా దూరంగా ఆ బారిగేట్స్ పెట్టి సో చూడనిస్తారు అన్నట్టు. కేవలం ఈ వాటర్ ఫాల్ చూడడానికి మన తెలుగు రాష్ట్రం నుంచి రావచ్చు అంటే రావచ్చు. ఎలా అంటే మనము త్రిశూర్ వరకు అయితే ట్రైన్ రావచ్చు, మన హైదరాబాద్ నుంచి కావచ్చు, ఏపీ నుండి కావచ్చు. మనకు ఈ కేరళలో త్రిశూర్ వరకు అయితే ట్రైన్స్ ఉంటాయి. ఆ త్రిశూర్ నుంచి ఇక్కడికి బస్ సర్వీసెస్ ఉంటాయి, లేదంటే కార్లో రావచ్చు, లేదా బైక్ రెంటల్ తీసుకొని కూడా రావచ్చు. జస్ట్ 65 కిలోమీటరే ఉంటుంది అంతే త్రిశూర్ నుండి. మీరు హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయి త్రిశూర్కి ట్రైన్లో దిగి చాలా ఈజీగా రావచ్చు. అదొకటి. లేదంటే మీరు కొచ్చి కూడా రావచ్చు, ఫ్లైట్లో రావాలనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో కొచ్చికి వచ్చేసి కొచ్చి నుండి కూడా ఇక్కడ రావచ్చు. కొచ్చి నుండి కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే 50-60 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. వచ్చేసి చూసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. లేదు తమిళనాడు నుండి రావాలనుకుంటే కనుక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కోయంబత్తూరు వరకు మనం ట్రైన్లో వచ్చిన తర్వాత కోయంబత్తూరు నుండి వాల్పరై చూసుకొని, వాల్పరైని చూసిన తర్వాత అత్తిరపల్లి వాటర్ ఫాల్ చూసుకొని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. అదొక ఆప్షను. అలా వెళ్ళినా కూడా 2 ప్లేసెస్ కవర్ అయిపోతాయి అన్నట్టు. అంటే అటు వాల్పరై కవర్ అయిపోతుంది, ఇలా అత్తిరపల్లి వాటర్ ఫాల్ కూడా కవర్ అయిపోతుంది. కానీ 1 డేలో కాదు, 1 డే వాల్పరైలో స్టే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కూడా వర్షాకాలమే కదా, అంటే జూన్, జూలైలో ఖచ్చితంగా ఈ రూట్ని అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే రాబోయేది నేను గత లాస్ట్ 2-3 వీడియోలు చెప్తున్నాను. వర్షాకాలంలో ఈ వాల్పరై కానీ, ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్ కానీ, ఈ వర్షాలకు చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మనకు మధ్య మధ్యలో. నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
సో ఇప్పుడు నేను ఈ అత్రేపల్లి వాటర్ ఫాల్ చూసుకున్నాను కదా, ఇక్కడ నుండి 80 కిలోమీటర్లు ఉన్నటువంటి కొచ్చికి చేరుకుంటాను. కొచ్చిలో స్టే చేసిన తర్వాత ఈరోజు అంటే అక్కడే పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ అలపికి స్టార్ట్ అవుతాను. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలపి అనేది ఎంత బాగుంటుంది, అలపిలో బోట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, హౌస్ బోట్ అంటే ఏంటి, అలాగే చిన్న బోట్లు ఎలా ఉంటాయి, వాటి ప్రైజ్లు ఏంటి మీకు అని చూపిస్తాను. అలాగే డ్రోన్ వ్యూలో బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ కొచ్చి చుట్టుపక్కల కొన్ని విలేజెస్ ఉంటాయి, వెలియనాడు, కడమకుట్టి అనే విలేజెస్ ఉంటాయి. అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవన్నీ ఆ 2 ఊర్లు అనేవి ఐలాండ్స్ అన్నట్టు, చుట్టూ సముద్రం మధ్యలో, అంటే ఈ బ్యాక్ వాటర్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. దాన్ని ఐలాండ్ విలేజెస్ కూడా అంటారు అన్నట్టు, ఈ వెలియనాడు అని కడమకుట్టి అనే విలేజెస్. అవి కవర్ చేస్తాను. అవి ఎంత బాగుంటాయి, నేను ఇంత దూరం వచ్చి ఎస్పెషల్లీ వాటిని ఎందుకు చూపిస్తున్నాను అని చెప్పేసి కూడా మీరు నా నెక్స్ట్ వీడియో చూడండి, మిస్ అవ్వద్దు. అక్కడ ఉన్నటువంటి ఏంటి ఆ వెలియనాడు యొక్క స్పెషాలిటీ ఏంటి, అంత దూరం నుంచి వచ్చి నేను ఈ వెలియనాడుని చూపించడానికి కారణం ఏంటి అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో నేనైతే మొత్తానికి కొచ్చికి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడే ఉంది నేను బుక్ చేసుకున్నట్టు హోటల్. ఇదే నేను స్టే చేస్తున్నట్టు హోటల్, ద వైట్ ఫోర్ట్. చాలా చాలా బాగుంది, రాయల్గా కూడా ఉంది. యాక్చువల్లీ ఇది 3 స్టార్ హోటల్. 3 స్టార్ హోటల్ కదా, రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా. నా రూమ్ వచ్చేసి జస్ట్ 1500 మాత్రం పడింది. అది కూడా యాప్ ద్వారా బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి రూమ్స్ అనేవి 2-3 మాత్రమే ఉన్నాయంట. అవి యాప్లో చూపిస్తున్నాయి. నేను డైరెక్ట్గా వచ్చి అడిగితే 2000 చెప్పారు. యాప్లో 1500 ఉంది అని చూపించిన తర్వాత బుక్ చేశాను. సో అది 1500 పడింది. సో ఇప్పుడైతే నేను ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ అలపి స్టార్ట్ అవుతాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో నిన్న వాల్పறை నుండి నేను అత్రేపల్లి వాటర్ ఫాల్ చూసుకొని ఈ కొచ్చికి వచ్చి ఇక్కడ హోటల్లో స్టే చేశాను కదా. సో ఇప్పుడు నేను మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుంది. ఈ కొచ్చి నుండి అలపికి స్టార్ట్ అయ్యాను. కొచ్చి నుండి అలపికి 50 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఈ కొచ్చి నుండి అలపికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ రోడ్ ఉంటుంది. ఈ కొచ్చి నుండి అలపి వరకు కంప్లీట్గా రోడ్ వర్క్ జరుగుతున్నాయంట. ఈ రూట్లో అవాయిడ్ చేయండి చెప్తే నేను కొంచెం ఈ పక్కన ఉన్నటువంటి బీచ్ రోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే విలేజ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది కనుక నేను ఈ రూట్లో వెళ్తున్నాను. సో కేరళ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం అలపినే. ఈ అలపిని అలపూజ కూడా అని పిలుస్తారు. సో ఈ అలపికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అలపి అంటేనే బోట్ రైడింగ్ అన్నట్టు. అంటే అలపి బ్యాక్ వాటర్లో ఈ బోట్ రైడింగ్ ఉంటుంది. చాలా రకాల బోట్స్ ఉంటాయి, అవి మీకు చూపిస్తాను. ఖచ్చితంగా అలపి వచ్చిన వాళ్ళు బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే వెళ్ళండి. సో ఈ డే మొత్తం కూడా నేను అలపిలో స్పెండ్ చేస్తాను. బోట్ రైడ్ చేసిన తర్వాత వస్తూ రిటర్న్లో మనకి ఇక్కడ బీచ్ ఉంటుంది. ఆ బీచ్ను కూడా కవర్ చేసి వచ్చి రిటర్న్ హోటల్కి అయితే వస్తాను. ఈ బోట్స్ ఎక్కడ దొరుకుతాయంటే, ఎక్కడికి వెళ్ళాలి అలపిలో అంటే కనుక బోట్ జెట్టి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక మనము ఈ బోట్స్ అనేవి మనం చూసుకొని తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మేజర్గా అయితే 2 టైప్ ఆఫ్ బోటింగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి షికారా బోట్స్ అంటారు, రెండోది వచ్చేసి హౌస్ బోట్స్ అంటారు. ఇదిగో ఇదే చిన్నది, దీని ఏమంటారంటే షికారా బోట్స్ అంటారు. నేను దీని తర్వాత చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి అదిగో అదే బోట్ హౌస్ అంటారు. ఇది చాలా పెద్దగా ఉంటాయి, ఇలా కూడా చాలా రకాలు ఉంటాయి అన్నట్టు. లోపల చాలా ఫెసిలిటీస్, సింగిల్ బెడ్రూమ్, 2 బెడ్స్, 3 బెడ్రూమ్స్, అలా 6 బెడ్స్, అలా డిఫరెంట్ బోట్స్ ఉంటాయి అన్నట్టు. ఒక స్టార్ హోటల్ లాగే ఉంటుంది అన్నట్టు. లోపల కిచెన్ ఉంటుంది, చాలా లగ్జరీస్ గా ఉంటుంది అన్నట్టు లోపల. సో ఇదే ఈ బోట్ హౌస్. ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అంటే నేను ఇందులో అయితే ఏం ట్రావెల్ చేయట్లేదు, ఫస్ట్ మీకు బోట్లో ఉన్నటువంటి ఫెసిలిటీ చూపిస్తాను. ఇందులో కూడా ఎలా ఉంటాయంటే 1 డెక్, 2 డెక్, 3 డెక్, అంటే 1 ఫ్లోర్, 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ లాగా, అంటే 2-3 ఫ్లోర్స్ వరకు కూడా ఉంటాయి అన్నట్టు. ఈ బోట్ని ఎలా అంటే మీరు 5 అవర్స్ నుంచి మినిమం 5 అవర్స్ బుక్ చేసుకొని, అలాగే 2 డేస్, 3 డేస్ వరకు కూడా కంప్లీట్గా మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నా, పై డెక్ చూపిస్తాను పదండి ఎట్లా ఉందో. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. అంటే ఇక్కడ మనం 50-60 మంది కూర్చొని పార్టీస్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు, లేదా కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే సమ్ ఎంటర్టైన్మెంట్, కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ప్లేస్ లాగా చూడండి. బోటు నీళ్ళల్లో వెళ్తుంటుంది,
ఫన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మన గోవాలో కూడా మనం బోట్ పైన లైవ్ మ్యూజిక్ కానీ డ్రింక్ కానీ తీసుకొని సమ్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాం కదా, ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అంటే అది కార్పొరేట్ ఆఫీస్ మెంబర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. తక్కువలో వచ్చేసి 6,000 నుండి 40,000, 50,000 వరకు కూడా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి ఇందులో కూడా ప్రీమియం క్వాలిటీస్, డీలక్స్, లగ్జరీ అనేవి చాలా రకాలు ఉంటాయి అన్నట్టు. అంటే 2 బెడ్రూమ్ హౌస్, 4 బెడ్రూమ్ హౌస్, 6 వరకు కంప్లీట్గా లోపల మీకు చూస్తే ఒక హోటల్ లాగానే ఉంటుంది. మీకు లోపల బెడ్స్ చూపిస్తాను. సో ఇవే చూడండి బెడ్రూమ్స్, కంప్లీట్గా ఒక స్టార్ హోటల్ లాగానే కనిపిస్తుంది కదా. ఇది ఎక్కడ కూడా బోట్ అన్న ఫీలింగ్ రావట్లేదు, ఏదో హోటల్కి వచ్చామా అన్నట్లే ఉంది. అంటే అన్ని లగ్జరీ ఫెసిలిటీస్ మనకు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్ ఇస్తారు, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్యాకేజ్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అలపీకి చాలా మంది కూడా ఫారినర్స్ వస్తారు, చాలా దేశాల నుంచి ట్రావెలర్స్ వస్తుంటారు. వాళ్ళకి ఇదే హోటల్ రూమ్ అన్నట్టు. ఇక్కడే ఉంటూ కంప్లీట్గా కూల్గా ఈ నేచర్లో చాలా హ్యాపీగా గడిపి వెళ్తుంటారు అన్నట్టు. సో అలా అన్నమాట ఈ బోట్ హౌస్. ఒక రోజంతా నీటిలో గడిపేయచ్చు. అంటే నైట్ నీళ్ళలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ హౌస్, నీళ్ళలోనే ఒక రాత్రంతా గడపాలనుకుంటే కనుక నీటిపైన తేలియాడుతున్న ఈ హౌసెస్ పైన కొంతమందికి ఉంటుంది కదా, రోజంతా ఈ నీటి పైన ఉండాలనుకున్న వాళ్ళకి మంచి బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. సో అలా అన్నమాట. నేనైతే ఈ హౌస్ బోట్లో అయితే ఏం ట్రావెల్ చేయట్లేదు, వీడియో పర్పస్ కోసం మాత్రమే వీళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చి వీడియో తీస్తానంటే వీళ్ళు ఒప్పుకున్నారు. ఇదే షికారా బోట్ అంటారు. అంటే చిన్నగా ఉంది, కానీ ఇక్కడ కూడా ఒక 6 మెంబర్స్, 8 మెంబర్స్ ఇందులో కూర్చోవచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇవి ఎలా అంటే 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ హవర్లీగా ఇది మనకు ఇస్తుంటారు అన్నట్టు. ఇది వచ్చేసి 2 అవర్కి 1,500 పడింది. ఇందులో మీరు ఒక్కరు వెళ్ళినా అంతే, ఇద్దరు వెళ్ళినా అంతే, నలుగురు వెళ్ళినా అంతే. సో అదన్నమాట. 2 అవర్కి నాకు 1,500 ఛార్జ్ చేస్తున్నారు దీన్ని. నేను కనుక్కున్నాను, మీరు కూడా కనుక్కోండి. ఒక 4-5 బోట్లు వెళ్ళి కనుక్కొని రేట్ కనుక్కోండి. కానీ ఒకప్పుడు 1000కి ఇచ్చేవాళ్ళు, అంటే కాంపిటీషన్ వల్ల. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్లా అయిపోయి సేమ్ అందరు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతే. ఇంకా కొంతమంది 1,800 చెప్పారు, 2,000 చెప్పారు. తక్కువ 1,500కి తక్కువ అయితే ఎవరు రావట్లేరు, అందరూ ఒకే రేట్ పైన నిలబడి ఉన్నారు. కొంచెం లోపల ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు కొంత ఉంటారు కదా, బోట్లని డెకరేషన్ చేసుకుంటారు కదా, అలాంటి బోట్లు అయితే 1,800 చెప్పారు, 2,000 చెప్పారు. నాకు ఇదైతే ఉన్నంతలో ఇది బాగా నీట్గా ఉంది, 1,500 పడింది. మీరు బోట్ చూసుకోండి, ఇలా పెద్దగా ఉండాలి, అంటే ఆ చివర ఈ చివర టైల్ లాగా ఉండాలి, కొంచెం చూడడానికి కూడా లుక్ అండ్ అపియరెన్స్ కూడా బాగుండాలి. ఇదైతే మినిమం 1,500 పడింది. మీకు తెలియకుండా మీకు 1,000కి ఇస్తాం పదని చెప్పేసి మీరు మాట్లాడుకొని వెళ్తే కనుక పాతవి చిన్న ప్లాస్టిక్ బోట్లు కూడా చూపిస్తారన్నట్టు, అక్కడ మోసపోతారు మీరు. బోట్ చూసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే మీరు ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే షికారా బోట్కి అలాగే బోట్ హౌసెస్కి 2 కూడా ఇదే రూట్లో వెళ్తాయి. అవి కూడా ఇదే రూట్లో వెళ్తుంది, ఇది కూడా అదే రూట్లో వెళ్తుంది. కాకపోతే ఏంటంటే అది లగ్జరీస్గా ఉంటుంది, చాలా ఎత్తు బిల్డింగ్ పై నుంచి నీళ్ళ నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ షికారా బోట్లో వెళ్తే కనుక నీళ్ళకు దగ్గర నుండి వెళ్తాం, కింద నుంచి. ఎందుకంటే హైట్ తక్కువ కదా, దీనికి ఉన్నటువంటి హ్యాపీనెస్ దీనికి ఉంటుంది, దానికి ఉన్నటువంటి ఫీచర్స్ దానికే ఉంటాయి. లేదు ఇలా వచ్చినప్పుడు చాలా బాగుంది, ఎందుకంటే ఓపెన్ వరల్డ్లో ఈ నేచర్ని చూస్తూ కంప్లీట్గా ఈ వాటర్ని ఆస్వాదించవచ్చు అన్నమాట. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. మీరు సింగిల్గా వచ్చి ఓన్లీ వాటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక షికారా బోట్ చాలు. ఫ్యామిలీతో వచ్చాను, లేకపోతే కపుల్స్గా వచ్చామంటే కనుక కొంచెం ప్రైవసీ కావాలనగా బోట్ హౌస్ అనేది అదొక ఎక్స్పీరియన్స్. మీరు సోలోగా వస్తే కనుక కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి. మీలాగే ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని కూడా ఒక 5-6 కలిసి కూడా ఒక బోట్ తీసుకోవచ్చు. అప్పుడు మనకు పర్ పర్సన్కి 300 కంటే కూడా ఎక్కువ పడదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను ఒక రాత్రి అంతా నీళ్ళ పైనే గడపాలనుకునే వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బోట్ హౌస్ అనేది బెస్ట్. అంటే లైఫ్లో అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే పౌర్ణమి వచ్చిన రోజు నాడు అంటే నీళ్ళ పైనే మూన్ యొక్క లైట్ రిఫ్లెక్ట్ వాటర్లో కనిపిస్తుంది కదా, అది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అది కూడా. అయితే ఈ షికారా బోట్ వచ్చే వాళ్ళకి ఎన్ని అవర్స్ తీసుకోవాలి, ఎంత దూరం వెళ్ళాలి, ప్రైస్ ఎంత అనే ఒక డౌట్ ఉంటుంది కదా. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, 2 అవర్స్ తీసుకుంటే సరిపోతుందండి, ఏం అవసరం లేదు ఎక్కువ.
గుర్తుంచుకోండి, మీరు మాత్రం ఈ బోట్ లోపలికి వచ్చే ముందు మీరు ఫుడ్ తినేసి రండి. ఎందుకంటే ఆ బోట్ కదిలిన తర్వాత ఈ బోట్ నడిపే వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, సీ ఫుడ్ దొరుకుతుంది, మీరు ఫుడ్ టేస్ట్ చేస్తారా అని చెప్పేసి మనల్ని అట్రాక్ట్ చేస్తారు. ఓకే అని చెప్పేసి మనము అక్కడికి వెళ్ళామనుకో, అక్కడ 1 అవర్ స్పెండ్ చేస్తాడు. అంటే మనము మాట్లాడుకున్న 2 అవర్స్లో హాఫ్ అన్ అవర్ తీసుకెళ్తాడు అక్కడికి. అక్కడ 1 అవర్ స్పెండ్ చేస్తాడు, ఇంకో హాఫ్ అన్ అవర్లో వెనక్కి తిప్పుతాడు. సో ఇక్కడ జరిగే మోసం ఇదే అన్నమాట. మీరు 2 అవర్స్ మాట్లాడుకుంటే 2 అవర్స్ కూడా రైడింగ్కే వెళ్ళండి. మాకు ఎటువంటి ఫుడ్ వద్దు, మేము తినేసి వచ్చాము అని చెప్పేసి మీరు మాట్లాడుకోండి. వాళ్ళు ఏమనరు, ఏం ఫోర్స్ కూడా చేయరు. ఎగ్జాక్ట్లీ మీరు 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఖచ్చితంగా నీళ్ళలోనే తీసుకెళ్తారు అన్నట్టు. అక్కడ ఎటువంటి మోసం అయితే ఏమి ఉండదు. వర్స్ట్ ఫుడ్ ఉంటుంది, మనం అది తినలేము. అది వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు ఒక్క ఫిష్ 600, 1000, 1200 ఉంటుంది ప్రైస్. ఇంకా ఎలాగో అక్కడ వరకు వెళ్ళాం కదా, ఇంకా తినకుండా వస్తే ఏం బాగుంటుందని చెప్పేసి చాలామంది తింటుంటారు, కానీ మనీ బొక్క. సో నేనేం చేశానంటే, నాకు కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకోవాలి కనుక నీటి మధ్యలో నేను వెళ్ళాను హోటల్ దగ్గరికి. మన సౌత్ ఇండియా ఫుడ్డే తిన్నాను, కేరళ ఫుడ్డే తిన్నాను. 200 అలా ఛార్జ్ చేశారు. అసలు ఏమి బాగోలేదు, మనీ బొక్క. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ 2 అవర్స్ మాట్లాడుకుని వెళ్తాం కదా, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనతో పాటు చేసే చిన్న లాజిక్ ఏంటంటే, మీరు ఇంకొక 500 ఇవ్వండి సార్, ఇంకా మీకు ఇంకొంచెం లోపలికి ఇంకో విలేజ్ ఉంటుంది, అక్కడ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనని కన్వే చేస్తారు అన్నట్టు. అక్కడికి వెళ్తే ఇంకొక 500 కదా అని చెప్పేసి మనం వెళ్తాము. ఆ 500 కూడా వేస్టే. మీరు 1 అవర్ ఉన్న 2 అవర్ ఉన్న సరిపోతుంది. మీరు 500 ఇస్తే కనుక ఇంకొంచెం అక్కడ ఉన్నటువంటి విలేజ్ చూపిస్తాడు. పర్లేదు 500 కదా అనుకుంటే మీరు వెళ్ళేసి రావచ్చు. సో అన్నమాట. కానీ ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంతే ఉంటుంది, ఇంకేం కొత్తగా ఉండదు. మీరు యూట్యూబ్ కంటెంట్ చేయాలి, లేకపోతే మీరు వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే మాత్రం ఇంకో 1 అవర్ స్పెండ్ చేసినా కూడా ఏం కాదు, ఇంకో కొంచెం మంచి మంచి షార్ట్స్ వస్తాయి. నేనైతే అలా వెళ్ళాను. మాట్లాడుకున్న దానికంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, ఈ హౌస్ బోటు, షికారా బోటే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసము చిట్టి బోట్స్ అనేవి ఉంటాయన్నట్టు. అంటే టికెట్ వచ్చేసి 50-60 రూపీస్ ఉంటుంది. అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో పక్కన ఉన్న విలేజ్కి. ఒకవేళ మీరు అలా ట్రై చేయాలంటే కూడా అలా ట్రై చేయొచ్చు. ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా పబ్లిక్ బోట్లో వెళ్ళేసి రిటర్న్ అవ్వచ్చు అన్నట్టు. కాకపోతే ఏంటంటే అది చాలామంది, ఒక 40-50 మంది వరకు కూర్చుంటారు. మనకు అంటే పర్లేదు, అలా కూడా చూడవచ్చు. నాకు 1000 రూపాయలు ఎందుకు స్పెండ్ చేయాలి, 100 రూపీస్లో అయిపోతుందిగా అంటే అలా కూడా చేయొచ్చు. కానీ ఇలా ప్రైవేట్గా మనమే షికారా బోట్ బుక్ చేసుకుంటే కనుక మనది నేచర్లో ఉండొచ్చు, కాసేపు వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, బాగుంటుంది. కానీ వాటర్ని చూడాలి, నాకు ఇటువంటి ఫొటోస్ వీడియోస్ వద్దు అనుకుంటే మాత్రం అలా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లేదు మీరు షికారా బోట్ కూడా తిరిగారు, మళ్ళీ మీకు ఇంకా కొద్దిసేపు నీళ్ళలో తిరగాలనుకున్న వాళ్ళకి, అంటే మీరు అలపిలోనే హోటల్లో స్టే చేస్తే కనుక మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక, కొంచెం అలా తిరిగేసి రావాలనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అంటే అలపి నుండి ఆ పక్కనే ఉన్న కుట్టనాడ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఒక విలేజ్ ఉంటుంది. అక్కడికి ఈ ఫెరీ బోట్స్ ఉంటాయి కదా, ఈ ఫెరీ బోట్లో వెళ్ళేసి రావచ్చు అన్నట్టు. అది బెస్ట్ ఆప్షన్, అలా కూడా వెళ్ళేసి రావచ్చు. టికెట్ ఒక 50-60 రూపీస్ ఉంటుంది. కాసేపు అది కూడా ఒక రైడ్ చేసి రండి. భలే ఉంది కదా వ్యూ, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయితే ఇక్కడ ఈ అలపిలో ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు మార్నింగ్ వస్తే, ఎర్లీ మార్నింగ్ అంటే 8, 9, 10కి వస్తే ప్రైజెస్ తక్కువ ఉంటుంది. మార్గానే చేసినా కూడా ఒక 200-300 తగ్గవచ్చు. కానీ ఆఫ్టర్నూన్ తర్వాత వస్తే కనుక అప్పుడే ఎక్కువ క్రౌడ్ వస్తుంటారు అన్నట్టు అలపికి. అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఎందుకు వస్తుంటారంటే, ఈవినింగ్ మనకు సన్సెట్ వ్యూ ఉంటుంది కదా, సన్సెట్ అనేది రెడ్గా ఆకాశం అంతా ఆ గోల్డెన్ అవర్స్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ అంతా నీళ్ళలో పడి బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నట్టు. సో మోస్ట్లీ వాళ్ళకి గిరాకీ కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మార్నింగ్ అవర్స్ తక్కువ ఉంటుంది, మీరు బార్గెనింగ్ చేసినా అమౌంట్ తక్కువనే వస్తుంది. కానీ ఈవినింగ్ టైంలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆఫ్టర్నూన్నే ప్రిఫర్ చేస్తుంటారు అన్నట్టు. ఆఫ్టర్నూన్ ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి. సో ఆ టైంలో రేటు కూడా 1500 దొరకపోవచ్చు, ఇంకా 200-300 ఎక్కువే ఉంటుంది, 2000 అలా ఉంటుంది అన్నమాట. సో బెస్ట్ మీరు ఏందనేది మీరు చూసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ వచ్చాను, ఎందుకంటే నేను డే మొత్తం స్పెండ్ చేయాలి కనుక, నేను షార్ట్స్ వీడియోలు తీసుకోవాలి కనుక. సో నేను మార్నింగ్ వచ్చేసాను. నేను నాకైతే చాలా చాలా బాగుంది. ఈ వాటర్లో ఇలా బోట్లో వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ విలేజ్లో మధ్యలో నుంచి కొబ్బరి చెట్ల మధ్యలో నుండి వెళ్తుంటే డ్రోన్ షాట్లో ఇంకా అందంగా ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ బ్యాక్ వాటర్ లో ఈ కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బోట్ రేసింగ్ జరుపుతుంది అన్నట్టు. ఇక్కడే ఈ బ్యాక్ వాటర్ లోనే బోట్ రేసింగ్స్ అనేవి ఇక్కడే కండక్ట్ చేస్తారు అన్నమాట. ఈ వాటర్ కి చుట్టుపక్కల చిన్న చిన్న విలేజ్ ఉన్నాయి చూసారా, డ్రోన్ వ్యూలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రశాంతమైనటువంటి బ్యాక్ వాటర్ లో ఈ బోట్ పైన వెళ్తుంటే ఆ అనుభూతి వేరే లెవెల్ ఉంది. ఈ పచ్చని కొబ్బరి తోటల మధ్యలో నిశ్శబ్దంగా ఓన్లీ బోటు నేను మాత్రమే ఉన్నాం అనిపిస్తుంది. ఈ బోట్ కింద వెళ్తున్న నీళ్ళ అలల సౌండ్ చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ అలపి అనేది ఈ నేచర్ లవర్స్ ట్రావెలర్స్కి ఒక హెవెన్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు డ్రోన్ వ్యూస్ చూపిస్తాను, మీరు చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్పండి. సో ఇదన్నమాట ఈ అలపి అందాలు, చూసారు కదా. సో ఇదే అలపి బీచ్, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి అక్కడక్కడ కొన్ని షాక్స్ ఉన్నాయి గోవాలో లాగే. నేనైతే ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేస్తాను ప్రశాంతంగా ఈ కళలు చూసుకుంటూ. అక్కడ కొంచెం షాపింగ్ ఏరియా, హోటల్స్ కనిపిస్తున్నాయి, అక్కడ చూద్దాం. కేఫ్ ఇటాలియన్. చూడడానికి ఈ లైటింగ్స్, ఈ షాప్స్ చూస్తుంటే గోవాలను బాగా బీచ్ లాగే అనిపిస్తుంది కదా. బాగా బీచ్లో ఉన్నట్లు అయితే లేరు. ఇది గాడ్స్ ఓన్ కంట్రీ కిచెన్ అంట. కొంచెం జనాలు అయితే కనిపిస్తున్నారు, లైవ్ మ్యూజిక్ కూడా ఉందంట. సీ ఫుడ్ అనేది దొరుకుతుంది ఇక్కడ. కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట బీచ్. పర్లేదు, బీచ్ లైఫ్ కోరుకునే వాళ్ళకి కాసేపు ఇక్కడ గడిపితే మంచిగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. సో ఇదన్నమాట ఈ అలపి అందాలు.